వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మియో స్పోర్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కోల్కతా నైట్ రైడర్స్ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. కానీ ఈ సీజన్ స్టార్టింగ్కి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రేసులో ఉండి కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అయితే అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్స్ ఎలా రాణించారో ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1 మిచెల్ స్టార్క్. ఐపీఎల్ 2024 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియా డేంజరస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ స్టార్టింగ్ లో మిచెల్ స్టార్క్ చాలా ఖరీదుగా మారాడు. భారీగా పరుగులు ఇస్తూ వికెట్లు కూడా తీయలేకపోయాడు. అయితే కీలక మ్యాచ్ల్లో అంటే ప్లే ఆఫ్స్, ఫైనల్స్ లో తన అనుభవాన్ని దారబోశాడు. మిచెల్ స్టార్క్ కేకేఆర్ తరఫున 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి తన తీసుకున్న డబ్బులకు న్యాయం చేశాడు. నెంబర్ 2 పాట్ కమిన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ప్యాట్ కమిన్స్ తనకు లభించిన ధరకు న్యాయం చేసి జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. అలాగే బౌలింగ్ లో 18 వికెట్లు తీశాడు. నెంబర్ 3 డారిల్ మిచెల్. చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్ ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 142.60 స్ట్రైక్ రేట్తో 318 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. నెంబర్ 4 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ తన ధరకు న్యాయం చేసి 24 వికెట్లు పడగొట్టి ఫర్ఫుల్ క్యాప్ ను గెలుచుకున్నాడు. నెంబర్ 5 అల్జారీ జోసెఫ్. అల్జారీ జోసెఫ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే జోసెఫ్ తనకు వచ్చిన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం లభించి 1 వికెట్ మాత్రమే తీశాడు. నెంబర్ 6 స్పెన్సర్ జాన్సన్. ఐపీఎల్ 2024లో ఈ ఆస్ట్రేలియా బౌలర్ను గుజరాత్ టైటన్స్ 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే కేవలమైన ప్రదర్శన చేసిన స్పెన్సర్ జాన్సన్ 4 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. నెంబర్ 7 సమీర్ రిజ్వీ. చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో యువ బ్యాట్స్మెన్ సక్సెస్ కాలేకపోయాడు. ఆడిన 8 మ్యాచెస్ లో 51 రన్స్ మాత్రమే చేశాడు. నెంబర్ 8 రిలీ రోసో. 8 కోట్లకు పంజాబ్ కింగ్స్ రిలీ రోసోను కొనుగోలు చేసింది. అతను తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. అతను 8 మ్యాచ్లు ఆడి 181.90 స్ట్రైక్ రేట్తో 211 రన్స్ చేశాడు. నెంబర్ 9 షారుఖ్ ఖాన్. ఐపీఎల్ 2024లో షారుఖ్ ఖాన్ ను గుజరాత్ టైటన్స్ 7.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన షారుఖ్ ఖాన్ 127 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నెంబర్ 10 రోమన్ ఫవెల్. రోమన్ ఫవెల్ ను రాజస్థాన్ రాయల్స్ 7.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం ఆడడంలో రోమన్ ఫవెల్ విఫలమయ్యాడు. ఫవెల్ ఆడిన 9 మ్యాచ్ల్లో 103 రన్స్ మాత్రమే చేశాడు.